ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మనం ప్రభుతో ప్రతిదినం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశం యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండి నశించును, లేక ఒంటిగానే ఉండును అనే మాట ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన వారారా, గోధుమ గింజ దేవుని యొక్క ఆ వాక్యాన్ని ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇవి భూమిలో పడి అది మరణిస్తేనే తిరిగి మొలకెత్తడి ద్వారా నూతన జీవితాన్ని ప్రసాదించగలుగుతుంది అనే గొప్ప భావం ఇందులో వ్రాయబడుతూ ఉంది. అలానే ప్రియమైన వాళ్ళరా, ఆ గోధుమ గింజ భూమిలో పడి మరణించి తిరిగి చిగురు పట్టి మొలకెత్తి ఆ మొలక విస్తారముగా ఫలించడానికి అనువుగా అది ఎదిగిన విధానాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలానే మన జీవితంలో మనము కూడా యేసుక్రీస్తు యొక్క ఆ గాయములలో పడి మొలకెత్తితే తప్ప మన జీవితాలు ఫలభరితం కాలేవు. యేసుక్రీస్తు కూడా ఈ అంశాన్ని మనకు బోధించే క్రమంలో ఆయనే ఒక గోధుమ గింజై భూమిలో పడి మరణించి మరణమును జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేపబోట ద్వారా ఆయన అనేకులకు జీవాన్ని ప్రసాదించగలిగాడు. అలానే మన జీవితాలలో మనమును అట్టి ఆత్మీయ అనుభవాలు కలిగి మనలో ఉన్న పాపాన్ని చంపివేసి దేవుని విరోధమైన కార్యములన్నీ శరీర కార్యములన్నింటినీ చంపివేసి ప్రభు కొరకు ఓ నూతన ఫలాన్ని ఇవ్వగలిగే ఆత్మీయ అనుభవంలోనికి మనం మారిపోవలసిన వారమే. ఇది దేవునికి ఇష్టమైనటువంటి బలి, దేవునికి ఇంపైన సువాసన వెదజల్లగలిగేటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని ప్రభు మరి మనం మన పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారమైండగా అంటాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైండగా క్రీస్తుతో పాటు మనం బ్రతికించబడ్డాం. మనం నూతన జీవాన్ని మనం పొందుకున్నాం, నూతన అనుభవంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. కనుక ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గమనించవలసిన వారమేంటూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. మనం మరి చచ్చిన వారమైన గోధుమ గంజ ఏ రీతిగా భూమిలో పడి మరి చచ్చి అది తిరిగి మొలకెత్తి ఆ యొక్క విస్తారమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి దోహదపడుతుందో, అలానే మనం కూడా ప్రియమైన వాళ్ళరా మన పాపముల చేతను అపరాధులను చచ్చిన వారమైన మనల్ని ప్రభు బ్రతికించేవాడిగా ఉన్నాడు. నూతన జీవాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు, నూతనత్వాన్ని మనకి ఇచ్చినట్టుగా ఉన్నాడు. అలానే మన ఆత్మీయ అనుభవాల్లో ప్రభు తన ప్రేమను మరి ఉంచి నూతన అనుభవాల చేత ముందుకు నడిపిస్తున్నాడు. కనుక మనం ఆ యొక్క ఆత్మీయ భావాన్ని ఆత్మీయ అనుభవాన్ని మనం గమనించాలి. దేవుని కృప చేత మనం నడిపించబడాలి. ఇటువంటి మరి శరీర సంబంధమైన కార్యములు మనలో జీవించకుండా నూతన జీవం మనలో మొలకెత్తాలి, నూతన అనుభవాలు మనలో బయటికి రావాలి. అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలి. అనేకులు దేవుని కృప కొరకు ఎదురు చూడగలిగేటువంటి ఆత్మీయతలో వారి ముందుకు సాగిపోవాలి. అందుకని మన జీవితాల్లో ఆ ఫలములు అనేవి ప్రభు నిర్ణయించాడు. ఈ ఆత్మీయ అనుభవాలు ఆత్మీయ ఫలములు మరి దేవుడు మనకి ఇచ్చాడు కనుక వాటిని మనం ఫలించాలి. ప్రభు కొరకు ఆ నూతన అనుభవాలలో మనం ముందుకు సాగిపోవాలి. ఆ ఫలితం ప్రభువే మనకి ఇచ్చివాడైనాడు. చూడండి, కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు మాటలు రాశాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తినది చావాలి, నీలో ఉన్నటువంటి అహం చావాలి,
నీలో ఉన్న పాపం చావాలి, నీలో ఉన్నటువంటి శరీర కార్యాలు చావాలి, నీలో ఉన్న వ్యతిరేక స్థితి చావాలి, నీలో ఉన్న గర్వం చావాలి, నీలో ఉన్న అపవిత్రత చచ్చిపోవాలి, తీసివేయబడాలి. నూతనత్వం నీలో, నూతన పురుషుడు అంతరంగ స్వరూపం మారిపోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి అంతరంగం నీలో ప్రవేశించాలి. ఈ నూతనత్వం నీలో కలిగితేనే ప్రభు తన ఆత్మచేత నిన్ను నడిపించగలిగేవాడు ఏంటాడు. నీ యొక్క నూతనత్వం నీలో కలగాలి. నీలో ఉన్నటువంటి అహం పూర్తిగా మరణించాలి, నీలో ఉన్న పాపం మరణించాలి, దేవుని కార్యాలు నీలో జరగడం ప్రారంభం కావాలి, నీవు దీవెనకరమైన బిడ్డగా మారిపోవాలి. నీలో ఉన్నటువంటి ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే తప్ప అది ఎలా విస్తారంగా ఫలించదో అలానే మనము కూడా దేవుని కృపలో నడిపించబడకపోతే మనం ఫలించం. చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు మాట చెబుతూ ఉన్నాడు, తాను మృతులకును సజీవులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రియమైన వాళ్ళకు గోధుమ గింజ వలె యేసయ్య మరి ఆ మరణించి పాతిపట్టబడి తిరిగి లేచి నూతన పునరుద్ధాన శక్తిని ప్రభావాన్ని కలిగిన వాడండి. అనేకులలో ఆ నూతనత్వాన్ని కలిగించాడు, పునరుద్ధాన శక్తిని కలిగించాడు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా అనేకులకు దీవెనకరంగా మరి మలచబడ్డాడు. అలా మనం కూడా దేవుని కృప చేత జీవించవలసిన వారం అంటున్నాం, దేవుని ఆత్మ చేత నడిపించబడవలసిన వారం అంటున్నాం. అందుకని ప్రభు ప్రార్థన గ్రంథంలో అంటాడు, నేను మరణించాను గాని ఇదిగో తిరిగి మళ్ళీ లేచి ఉన్నాను, మృతుడనైతే గాని. మొదటి అధ్యాయం 18వ వచనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవుడు సజీవుడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడు, పునరుద్ధానుడు, పునరుద్ధాన శక్తి చేత నింపబడిన వాడు. మనకు ఆ శక్తినిచ్చి మన దేవుని కృపలోను ఆత్మలోను నింపినటువంటి వాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను మృతుడనైతిని గాని మరలా బ్రతికి తిని అంటాడు 2వ అధ్యాయం 8వ వచనంలో. చూడొకసారి, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతి ఏమనగా, ప్రియమైన వారు మనం మరలా బ్రతకాలి. మన పాపములో శాపములో చచ్చిన వారమైనాం, యేసులో బ్రతికించబడాలి, యేసులో నూతనత్వాన్ని పొందాలి. మనలోని ఆత్మీయత అనేకులకు ప్రసరించేయబడాలి. అందుకని మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి అంటాడు బాప్తిమిచ్చే యోహాను మత్తయి సువార్తలో. ఆయన చేస్తున్న ప్రకటనలో, బోధలో మారు మనసు తగినటువంటి ఫలాలు మీరు ఫలించండి. మీలో ఫలం కావాలి, మీలో జీవం కావాలి, మీలో ఆత్మీయత రావాలి, మీరు అనేకులను జీవింప చేయాలి, మీలో అనేక ఆత్మలు నివసింపగలిగేవిగా, అనేక ఆత్మలు సంపాదించగలిగేవారుగా మీరు దేవుని పక్షంగా మరి జీవించాలి అని అంటాడు. అలా మన జీవితాలు ఫలభరితమైన జీవితాల వలె అవి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనల్ని చచ్చిన వారిగానే దేవుడు ఉంచాడు. మన బ్రతుకులు దుర్భరమైనవిగా ఉంచాడు. ఆయన తిరిగి లేపగలిగే కృప మనకి ఇచ్చాడు. అలా మనం తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచి తిరిగి లేపబడాలి. అది దేవుని కార్యం. ఆయన తన కుమారుని లేపిన రీతిగానే మనల్ని కూడా లేవనెత్తి ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యములో 13వ అధ్యాయము 34వ వచనం చూస్తే 2వ కీర్తనలో రాయబడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి. గొప్ప విషయాలు. మిమ్మల్ని కుళ్ళు పట్టనీయక నూతన జీవాన్నిచ్చి, నూతన ఆత్మనిచ్చి, నూతన అనుభవాన్నిచ్చి, నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను ఫలింపచేవాడు, నూతన ఆత్మతో నింపి నూతన శక్తిని నీకు ఇచ్చి మరలా జీవింపచేసే దేవుడు మనకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం చచ్చిన వారు చచ్చినట్టుగానే వండుకుండగా తిరిగి ప్రభులో లేపబడాలి,
తిరిగి ప్రభువులో నూతనత్వాన్ని పొందుకోవాలి, నూతన జీవాన్ని అందుకోవాలి. చిగురు విత్తనము చనిపోయిన తర్వాత భూమిలో అది చిగురు బయటకు వస్తుంది. చిగురు బయటకు వచ్చి అది అలా అలా ఎదిగి విస్తారమైన ఫలములు పండడానికి కారణమవుతుంది. అలానే మనం కూడా విస్తారమైన ఆత్మల సంపాదనకు కారకులంగా మనం మారిపోవాలి. నూతన అనుభవాలతో నింపబడడానికి అనువైన ఆత్మీయతలు మనం ఎదగాలి. ఇటు కృపలో మనం జీవించినట్లు దేవుడు తన ఆత్మను, శక్తిని, ప్రభావాన్ని మనందరికీ, ఈ వాక్యం వింటున్న మనందరికీ అనుగ్రహించి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని ప్రభావ కాపాడినావు, ఇంతవరకు నీ సన్నిధిలో దాచి ఉంచావు. ఈ ప్రత్యేక సమయంలో ఉదయకాలంలో ప్రభావ మేమే నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీ కృప దయచేయండి, మాలో జీవాన్ని దయచేయండి నైనా, మాలో చిగురించే జీవితం దయచేయండి, మాలో ఫలభరితమైన జీవితం దయచేయండి. అనేకగా మరి ఫలించుట మాకు నేర్పించి ఈ దినదీవులతో నింపి మీరి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.